రెండుసార్లు విజయం సాధించిన మిథున్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తారా లేక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా రీ ఎంట్రీ ఉంటుందా? పాత కాపుల మధ్య సాగుతున్న పోరులో విజేత ఎవరు? ఇప్పటి వరకు ప్రత్యక్షంగా పోటీ పడని రెండు కుటుంబాల మధ్య జరిగిన పోరులో విజయం సాధించేదెవరు? వాచ్ ది స్టోరీ. ఏపీలో ఉత్కంఠ నెలకొన్న స్థానాల్లో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ ఒకటి. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డి మూడోసారి పోటీ చేయగా 10 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఉమ్మడి ఏపీ చిట్ట చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ కు ప్రత్యర్థిగా ఉన్నారు. కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ఆయన ఘన విజయంతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో మిథున్ రెడ్డి నాటి బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరిపై ఘన విజయం సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభ పైన విన్నయ్యారు. 2014 ఎన్నికల్లో 6 లక్షలు, 2019లో 7 లక్షల ఓట్లపైనే సాధించి ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ఎంపీగా నిలవాలని ఆశలు పెట్టుకున్నారు. 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు మిథున్ రెడ్డికి ధీటైన నేతను రంగంలోకి దించాలని నిర్ణయించారు. కూటమి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో అస్త్రం లభించినట్లయింది. ఎందుకంటే రాజంపేటలో పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా చాలా పేరుంది. ఓ రకంగా చెప్పాలంటే ఆ కుటుంబమే అక్కడ పొలిటికల్ గా చక్రం తిప్పుతుందని అనటం అతిశయోక్తి కాదు. అలాంటి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న మిథున్ రెడ్డికి సరైన ప్రత్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అవుతారని కూటమి భావించింది. ఆ రకంగా అక్కడ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నిలిపేందుకు చంద్రబాబు తనదైన వ్యూహాలు అమలు చేశారని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించగానే చంద్రబాబు విస్తృత ప్రచారం చేస్తూ వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు పుంగనూరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో 100% వెబ్కాస్టింగ్తో పాటు సెంట్రల్ బలగాలతో బందోబస్తుతో పోలింగ్ జరగటం కూటమికి లాభం చేకూర్చాయనే టాక్ నడుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదని వాదనలు ఉన్నాయి. పీలేరులో టీడీపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అక్కడ 25,000కు పైనే మెజార్టీ వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. మాజీ సీఎం సోదరుడు ఎంపీగా ఉండటంతో పాటు కిషోర్ కు ఉన్న చరిష్మాతో అది సాధ్యమనే టాక్ నడుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి పోటీ చేస్తున్న పుంగనూరులో మాత్రం ఈసారి మెజార్టీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. 100% వెబ్కాస్టింగ్తో పాటు సెంట్రల్ ఫోర్స్ బలగాల రక్షణతో మొదటిసారిగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని నేతలే చెప్తున్నారు. పోలింగ్ రోజు తెల్లవారుజామున టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేయటం, తరువాత ఎన్నికల కమిషన్ రియాక్ట్ కావడంతో కిడ్నాప్ అయిన వారిని విడుదల చేయటం వంటి అంశాలు కూటమికి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. దీంతో పాటు పోలింగ్ కు ముందు పలమనేరు డీఎస్పీతో పాటు సదరు ఎస్ఐను సస్పెండ్ చేయడం ద్వారా పోలింగ్ స్వేచ్ఛగా జరగటానికి వీలయ్యిందనేది తెలుగుదేశం పార్టీ వాదన. రాజంపేట పార్లమెంటు పరిధిలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాల సమాచారం. రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలవగా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మేడ మల్లికార్జున రెడ్డికి వైసీపీ అధిష్టానం హ్యాండ్ ఇవ్వడంతో ఆయన వర్గీయులంతా టీడీపీకి అనుకూలంగా పనిచేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి కారణం లేకపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డితో మల్లికార్జున రెడ్డికి సన్నిహిత సంబంధాలుండటం టీడీపీకి కలిసి వచ్చిందనే వాదన ఉంది. రైల్వే కోడూరులో జనసేన పోటీలో నిలిచింది. ఆ పార్టీ నుంచి అరవ శ్రీధర్ పోటీ చేయగా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు మరోసారి వైసీపీ నుంచి బరిలో నిలిచారు. ఇక్కడ టీడీపీ జనసేన శ్రేణులు కలిసికట్టుగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎవరు గెలిచినా 1000-2000 లోపే మెజార్టీ ఉంటుందని ప్రచారం సాగుతోంది. యువత ఓట్లు కూటమికి కలిసి వస్తుందనే భావనలు నేతలున్నారు. రాయచోటిలో టీడీపీ నుంచి రాంప్రసాద్ రెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అధికార వైసీపీలో చేరటంతో కూటమికి కాస్త నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదనే టాక్ నడుస్తోంది. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండటం కూడా కూటమికి నష్టం కలిగించే అంశంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీ వస్తుందనే అభిప్రాయం ఉంది. మదనపల్లిలో టీడీపీ నుంచి షాజహాన్ బాషా పోటీ చేయగా వైసీపీ నుంచి నిషార్ అహ్మద్ బరిలో ఉన్నారు. షాజహాన్
మస్తాన్ బాషాకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సహకారం ఆశించిన స్థాయిలో లభించలేదనే వాదన ఉంది. పైగా ఎంపీ అభ్యర్థిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారట. దీంతో పాటు పోల్ మేనేజ్మెంట్లోనూ టీడీపీ ఫెయిల్యూర్ అయిందనే సమాచారం. తంబళ్లపల్లి నియోజకవర్గంలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయగా కూటమి నేతల నుంచి ఆశించిన సహాయం అందలేదనే టాక్ నడుస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. వైసీపీ మాత్రం పాత కాపులతోనే పార్లమెంటు పరిధిలో పోటీ చేసింది. మైనార్టీ నేతలున్న ప్రాంతాల్లో వారి ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడ్డాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికలను మిథున్ రెడ్డి స్వయంగా చూసుకున్నారట. పార్లమెంటు వ్యాప్తంగా జరిగిన పోలింగ్ 75% నమోదైంది. ఈసారి జనసేన ఓటర్లు కూటమికి బాగా లాభం చేకూర్చాయనే వాదన ఉంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఇక్కడ మైనార్టీ ఓటర్లతో ఇంచుమించుగా ఉండటం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కొంత ధైర్యాన్నిచ్చింది అంటుంటారు. మరోవైపు రెడ్డి ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలింగ్ లో ప్రశాంతంగా సాగటంతో పీలేరు, రాజంపేట, రైల్వే కోడూరులో వచ్చే మెజార్టీతో బయటపడతామని కిరణ్ వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు. పొంగనూరు, తంబళ్లపల్లి, మదనపల్లి, రాయచోటిలోనూ విజయం సాధిస్తామని, తద్వారా ఖచ్చితంగా గెలుపు తమదే అనే భావనలో ఉన్నారు. మరోవైపు రాజంపేట, మదనపల్లిని జిల్లా కేంద్రం కాకుండా పెద్దిరెడ్డి కుటుంబం అడ్డుకుందనే ప్రచారం వైసీపీకి మైనస్ అయినట్లు సమాచారం. దీంతో పాటు మెడికల్ కాలేజ్ వ్యవహారం, క్రిస్టియన్ భూముల ఆక్రమణ వ్యవహారంతో పాటు తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు దాడులు, గర్భవతిపై దాడి వ్యవహారం, అక్రమ కేసులు, చంద్రబాబుపై రాళ్ల దాడి, అన్నమయ్య డ్యాం తెగిపోవటం వంటి ఘటనలు కూటమికి ప్లస్ అవుతాయనే టాక్ నడుస్తోంది. కూటమి నుంచి బలమైన అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి నిలిచినా పోల్ మేనేజ్మెంట్ లో కాస్త వెనుకబడ్డారనే వాదనలున్నాయి. టికెట్ వచ్చాక ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పి ఎన్నికల పోలింగ్ నాటికి చేతులెత్తేయటం కూడా కూటమికి మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తం మీద గతంలో 7 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన మిథున్ రెడ్డి హ్యాట్రిక్ ఖాయమని వైసీపీ నేతలు చెప్తుండగా స్వల్ప మెజార్టీతో అయినా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తారని కూటమి నేతలు ఆశాభావంతో ఉన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలు తమకు కలిసి వచ్చాయని, దీంతో పాటు కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న ఇమేజ్తో తాము బయటపడతామంటూ ధీమాతో ఉన్నారు. రాజంపేటను ఎవరు కైవసం చేసుకున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.